ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుని యొక్క పాదాల చెంత చేరి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. టీహీల సంఘం తరపున మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపరుడి. ఆయన పరిశుద్ధుడు. అవును, దేవాది దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధ సన్నిధికి మనం వస్తున్నప్పుడు దేవుడు కూడా మన మధ్యకి వస్తున్నాడంట. ఆయన కెరూబుల మీద ఆసుండై మరి జనముల మీదకు ఆయన వస్తున్నాడంట. కాబట్టి ఆ సమయంలో దేవుని సన్నిధిలో మనం వణుకుచు ఆయన సన్నిధిలోకి అడుగు పెట్టాలి. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయనే మన దేవాది దేవుడై ఉన్న కాబట్టి ఆయన పాదపీఠం ఎదుట మనం సాగిలి పడినప్పుడు ఆయన మనల్ని ఎదుర్కొనే దేవుడుగా, ఆయన శ్రేష్ఠకరమైన ఆశీర్వాదాలతో మనల్ని ఎదుర్కొనే దేవుడు. కాబట్టి ఆయన సన్నిధిలోకి, మనం పరిశుద్ధుని యొక్క సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. కెరూబుల మీద ఆసీనుడైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో పరిశుద్ధుడు, పరిశుద్ధుడని దేవా, దేవా, ఇదిగో నిత్యము దేవదూతలచే కొనియాడబడుచున్న గొప్ప దేవా, ఇదిగో తండ్రి, మా ఎదుటకు దేవా నువ్వు దిగి వస్తున్నవందుకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. పరమును విడిచి దేవా, ఇదిగో తండ్రి మా మధ్యకి వస్తున్నవాడా, నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నామయ్యా. నీ పరిశుద్ధాత్మకే వందనాలు చెల్లిస్తున్నాను. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడా, ఇదిగో తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా మధ్యకి వస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నిత్యము కదలనన్ని దేవా, ఇదిగో నిత్యము దేవా అయ్యా స్థిరముగా ఉండేటట్లు దేవా మమ్మల్ని ఉంచబడుచున్నానయ్యా. నీ సన్నిధిలో మమ్మల్ని స్థిరంగా దేవా, నీ సన్నిధిలో అంటుకట్టుకోవచ్చున్నానయ్యా. కృపగలవాడు, దయగలవాడైన దేవాది దేవా, ఇదిగో తండ్రి, నీ మహిమతో, నీ ఘనతతో దేవా అయ్యా, నీ ఆ దేవ నీ సన్నిధిలో ఉన్న ఆవరణం అంతటిని దేవా నింపి బలపరచడుచున్నానయ్యా. గొప్ప దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. గొప్ప కార్యములు చేసేవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చేయడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, నీ పరిశుద్ధ నామాన్ని దేవా సన్నుతిస్తూ దేవా, కొనియాడుతూ దేవా, నీ పాదపీఠ మీదట సాగిలపడ్డానికి మాకు ఇచ్చిన చక్కని తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ దేవా, చేరి వచ్చిన ప్రతి బిడ్డని చేతికి అప్పగిస్తున్నాను. నీ ఆత్మతో నింపి బలపరిచి దేవా, ఆరాధన అంతట్లో మీరుండి నడిపించమని అడుగుచున్నానయ్యా. ఆది నుండి అంతం వరకు దేవా అయ్యా, ఇదిగో నీ సన్నిధి మాకు తోడుగా చూడొచ్చున్నాను. నీ కృపతో మమ్మల్ని ఆవరి చూడొచ్చున్నానయ్యా. అయ్యా, ఇదిగో నీ సహాయంతో దేవా ఆరాధన అంతటిని దేవా నీకే మహిమ ఘనత జరిగే విధంగా జరగడానికి కృప చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నాను నా పరం తండ్రి. ఆమేన్. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్య పూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్య పూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. రాజాది రాజా,
నీతో కలిసి జీవిస్తున్నప్పుడు దేవా, అయ్యా ఇదిగో నీలో ఉన్న సంతోషాన్ని మాకు దయచేస్తున్నాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, ఎంత మాధుర్యమైన ప్రేమతో దేవా, శాశ్వతమైన ప్రేమతో దేవా మమ్మల్ని ప్రేమించి దేవా, అయ్యా నీ సన్నిధి మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా నీ కౌగిట్లో దేవా, నీ రెక్కల నీడలో దేవా మమ్మల్ని దాచి కాపాడుతున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా, మా జీవితాల్లో ఊహించలేని కార్యాలతో దేవా, భీకర ధ్వని గల మార్గంలో మేము నివసిస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు దేవా, నీ తోడు మాకు సహాయంగా ఉంటుందయ్యా. అయ్యా నీ సన్నిధి మాకు తోడుగా పంపిస్తున్నాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, దేవాది దేవా నీతో అనుబంధం కలిగి మేము జీవించడానికి దేవా నువ్వు చూపుతున్న కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అనుదినము దేవా నీ సన్నిధిలో ఉన్న సంతోషాన్ని, సమాధానాన్ని, సుఖము, సంతోషాలతో మమ్మల్ని నింపి బలపరుస్తున్నాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నేను మాధుర్యమైన ప్రేమను దేవా అయ్యా మేము పొందుకోవడానికి కృప చూపిస్తున్నాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నూతనమైన ఆశీర్వాదాలతో, నూతనమైన బలాలతో దేవా, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో దేవా మమ్మల్ని ఎదుర్కొని చిన్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇగో నీ శ్రేష్టమైన సన్నిధిలోకి దేవా, అయ్యా నీ స్వాస్థ్యములోకి దేవా మమ్మల్ని అడుగు పెట్టడానికి కృప చూపించి దేవా, అయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ పరిశుద్ధ నామానికే దేవా మహిమా ఘనత చెల్లిస్తూ దేవా, నీ సన్నిధిలో ఉన్న దేవా సంపూర్ణ సంతోషాన్ని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీ సాయంకాలపు ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము మార్కు సువార్త 8వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. తెలుగులో భారతీయ సిస్టర్ చదివి వినిపిస్తారు. స్తోత్రం 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 ప్రభువా తండ్రి. మార్కు సువార్త 8వ అధ్యాయం 18వ వచనం. మీరు కన్నులుండియు చూడరా, చెవులుండియు వినరా, జ్ఞాపకము చేసుకొనరా. ప్రభు ఈ గొప్ప పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. In English, Mark 8th chapter 18th verse. Do you have eyes but fail to see, and ears but fail to hear? And don't you remember? Marks, क्या तुम्हारा मन कठोर हो गया है? क्या आंखें रखते हुए भी नहीं देखते और कान रखते हुए भी नहीं सुनते और तुम्हें स्मरण नहीं? దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. తెహిలా సంఘముగా, కుటుంబాలుగా నీ సన్నిధిలో అనుదినము నీ పాద సన్నిధిలో మేము చేరి నీ మాటలు వినాలని ప్రభా మరి ఆశతో, ఆసక్తితో చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని నీ చేతులకు సమర్పిస్తున్నాను దేవా. మరి కొద్ది నిమిషములు మీ పరిశుద్ధ లేఖనములను మేము ధ్యానము చేయనుండగా మీ వాక్యములోని ఆత్మీయమైనటువంటి మర్మములను, శక్తి కలిగినటువంటి నీ మాటలను, బలము కలిగినటువంటి నీ మాటలను, జ్ఞానము కలిగినటువంటి నీ మాటలను మాకు వినిపించమని, మా స్వరాన్ని మరుగుపరిచి మీ స్వరాన్ని మాకు వినిపించమని, నీ పరిశుద్ధాత్మ సహాయము ప్రకటిస్తున్న నాకు, వినుచున్న ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతులాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. రైట్. చూడండి, మార్కు సువార్త 8వ అధ్యాయము 18వ వచనంలో, మీరు కన్నులుండియు చూడరా, చెవులుండియు వినరా, జ్ఞాపకము చేసుకొనరా. Do you have eyes but fail to see, and ears but fail to hear, and don't you remember? क्या तुम्हारा मन कठोर हो गया है? क्या आंखें रखते हुए भी नहीं देखते और कान रखते हुए भी नहीं सुनते और तुम्हें स्मरण नहीं? దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి మాటలు ఇవి. మీరు కన్నులుండి కూడా చూడరా అని ప్రభువారు అక్కడ ఉన్న వారికి ఈ మాటలు అడుగుతున్నారు. చూడండి, మన విశ్వాస జీవితాల్లో నిన్నటి దినం మనం ధ్యానం చేసాం. కన్నులు చాలా ప్రాముఖ్యమైనవి. అనేక మార్లు బైబిల్ గ్రంథంలో దేవుడు అనేక అధ్యాయములలో, అనేక పుస్తకములలో ఈ మాట రాయించారు. మరి నిన్నటి దినం
ప్రవక్త అయినటువంటి ఎలీషా, అతని దాసులు. మరి ఎప్పుడైతే ఆ దేశము మీదకు సిరియా రాజు దండెత్తి వస్తాడో, ఆ సమయంలో ఎలీషా ప్రవక్త యొక్క దాసుడు కంగారు పడి ఎలీషా దగ్గరికి వచ్చి ఇలాగ మరి ఇటు చూసినా కూడా పట్టణము నలుదిశల రథములు, గుర్రములు, మరి సిరియా దేశము యొక్క సైన్యం ఇవన్నీ కనబడుతున్నాయి, ఏం చేయాలి అని అన్నప్పుడు మరి ఆ ప్రవక్త అయినటువంటి ఎలీషా భయపడకు, ధైర్యంగా ఉండమని చెప్పి ఒక ప్రార్థన చేయడం మనం చూస్తాం. ఆ ప్రార్థన, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవ చేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచాం. మరి చాలా స్పష్టముగా నిన్న మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తాం. సో మన విశ్వాస జీవితాల్లో ప్రాముఖ్యమైనది ఏంటంటే మనము దేవుని యొక్క ప్రజెన్స్ ని మనము చూసేవారిగా ఉండాలి. దేవుడు నీలో ఉన్నాడు, దేవుడు నీతో ఉన్నాడు. ఈ సత్యాన్ని మనం ఎప్పుడూ కూడా మరిచిపోకూడదు. ఇక్కడ వ్రాయబడి ఉన్నటువంటి అనేక లేఖనములలో మీకు కన్నులు లేవా, లేదంటే వీరి కండ్లను తెరవ చేయమని, మీరు కనులుండి గ్రుడ్డివారని అనేక సందర్భాలలో ఈ మాటలు చెప్పడము వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, మీరు దేవుని యొక్క ప్రజెన్స్ ని మీరు ఫీల్ అవుతూ ఉండాలి. దేవుడు మీలో ఉన్నాడు, దేవుడు మీతో ఉన్నాడు. ఇది మరిచిపోవడమే గుడ్డితనం. దేవుడు నాలో ఉన్నాడు, నేను ఆయన్ని చూడలేకపోతున్నాను. దేవుడు నాతో ఉన్నాడు, నేను ఆయన్ని చూడలేకపోతున్నాను. దేవుణ్ణి మనము చూడలేకపోవడమే ఆత్మీయ గ్రుడ్డితనము. ఇట్స్ ఎ స్పిరిచువల్ బ్లైండ్నెస్. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రతి దినము మనము ధ్యానం చేస్తున్నటువంటి పరిశుద్ధ గ్రంథములో నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము ఒంటరి వారము కాము. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనము ఒంటరి వారము కాము. ఏ రోజైతే యేసుక్రీస్తు ప్రభువారిని మన సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన నామమందు విశ్వాసం ఉంచి బాప్తిస్మము మనము తీసుకున్నామో, ఆనాటి నుండి ఆయన మనకు రక్షకుడు. ప్రైజ్ ద లార్డ్. హీ ఈస్ ద సేవియర్. రక్షకుడు అంటే ఏంటండి? కొంతసేపు ఉండేవాడు, కొంతసేపు ఉండకుండా వెళ్ళిపోయేవాడు. లేదా రక్షకుడు అంటే ఎల్ల కాలము కూడా నీతో ఉండి నిన్ను రక్షించేవాడు. మన దేవుడు మనకు రక్షకుడుగా ఉన్నప్పుడు మనము గ్రహించాల్సింది ఏంటంటే, ఆయన పగలుకు నీకు రక్షకుడుగా ఉంటాడు, రాత్రి నీకు రక్షకుడుగా ఉంటాడు. ఆయన నిన్న నీకు రక్షకుడుగా ఉన్నాడు, నేడు నీకు రక్షకుడుగా ఉన్నాడు, రేపు నీకు రక్షకుడిగా ఉంటాడు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఇది గ్రహించలేకపోవడమే గుడితనం. మీరు కన్నులుండి చూడరా అని యేసుక్రీస్తు ప్రభువారు అడగడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటంటే, మీకు కన్నులు లేవా అని కాదు. మీకు కన్నులు ఉన్నాయి, అయినప్పటికీ కూడా దేవునిని, ఆయన యొక్క సన్నిధిని మీరు చూడలేకపోతున్నారు. మరి ఇప్పుడు ఎలీషా ప్రవక్తకి ఆ కన్నులు, ఆ స్పిరిచువల్ బ్లైండ్నెస్ లేదు అతనికి. అతని మనోనేత్రములు తెరవబడ్డాయి కాబట్టి ఇప్పుడు అతను ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా ఇదిగో నా మనోనేత్రములు తెరవబడ్డాయి, నేను నా 2 కళ్ళతో నిన్ను, నీవు పంపించినటువంటి సైన్యమును నేను చూడగలుగుతున్నాను, అగ్ని రథములను నేను చూడగలుగుతున్నాను, గుర్రాలను నేను చూడగలుగుతున్నాను. ఇదిగో ఈ దోతాను చుట్టూ ఉన్నటువంటి పర్వతం అంతా కూడా నేను నీ పరలోక సైన్య సమూహాన్ని నేను చూడగలుగుతున్నాను. ప్రైజ్ ద లార్డ్.
ఇప్పుడు ఇతడు కూడా చూడగలిగేలాగా, నా దాసుడు ఎవరైతే భయపడుతున్నారో, నా దాసుడు కూడా చూడగలిగేలాగా వాడి కన్నులు నీవు తెరవమని ప్రార్థన చేశాడు. మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కన్నులు తెరిచాడు. ఎలీషా దేన్నైతే చూడగలిగాడో తన కన్నులతో, ఇప్పుడు ఎలీషా చూసిన దాన్ని దాసుడు చూస్తున్నాడు. ఆ అగ్ని రథములను, ఆ పర్వతములను, ఆ గుర్రములను, ఇవన్నీ కూడా దేవుని యొక్క సైన్యాన్ని దాసుడు చూడగలుగుతున్నాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము ఎన్నటెన్నటికీ కూడా ఒంటరి వారము కాము. ఆకాశం భూమియు గతించిన, కొండలు బండలు బ్రద్దలైనా, ఆకాశం భూమియు గతించిన, కొండలు బండలు బ్రద్దలైనా, నిను మరువనమ్మ భయపడకు, నిను మరువనమ్మ భయపడకు, శాశ్వతమైనది నా ప్రేమ, శాశ్వతమైనది నా ప్రేమ. కావాలి ధైర్యం మీకు, ఆత్మలో బలము మీకు, కావాలి ధైర్యం మీకు, ఆత్మలో బలము మీకు, కాపాడు దైవం యేసు ఉండగా కలత చెందకుమా, కన్నీరు ఎందుకమ్మా. కాపాడే దైవం యేసయ్య ఒకరోజు నీతో ఉండి ఒకరోజు నిన్ను విడిచిపెట్టేవాడు కాడు. చూడగలగాలంతే, నా యేసయ్య నాలో ఉన్నాడు, నా యేసయ్య నాతో ఉంటాడు, ఆయనను నేను చూడగలుగుతా. బైబిల్ గ్రంథంలో భక్తులు చూడగలిగారండి దేవుని ప్రజెన్స్ ని. భక్తులు చూడగలిగారు. నా దేవుడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. అద్భుతాలు దేవుని ద్వారా వారు పొందుకోగలిగారు. ఎప్పుడైతే మనతో ఉన్న దేవుణ్ణి, మనలో ఉన్న దేవుణ్ణి మనము చూడగలుగుతామో, మనం మాట్లాడే విధానం మారిపోద్ది, సమస్యలను మనం చూసే విధానం మారిపోద్ది, ఈ లోకాన్ని మనము డీల్ చేసే విధానం మారిపోద్ది. ప్రైజ్ ద లార్డ్. 40 దినములుగా అటు ఇటు తిరుగుతూ భయంకరముగా ఇజ్రాయేలీయుల దేవుడైనటువంటి యెహోవాను దూషిస్తూ ఉన్నటువంటి గొలియాతు, రాజు గొలియాతును చూస్తున్నాడు కానీ భయపడుతున్నాడు. సైన్యాధ్యక్షులు, సైన్యము, ఎంటైర్ ఇజ్రాయేల్ యొక్క జనాంగము గొలియాతును చూస్తున్నారు, భయపడుతున్నారు. అంటే వారి అందరి కళ్ళకు గొలియాతు యొక్క దీర్ఘ దేహము కనపడుతుంది, గొలియాతు చేతిలో ఉన్న ఈటె కనపడుతుంది. కానీ వారిలో ఉన్నటువంటి దేవుడు, వారితో ఉన్నటువంటి దేవుడు వారికి కనబడటం లేదు. కానీ ఒక్కడు తనలో ఉన్నటువంటి దేవుణ్ణి, తనతో ఉన్నటువంటి దేవుణ్ణి చూడగలిగాడు. అందుకే అందరూ కూడా వద్దు, యుద్ధానికి వెళ్ళొద్దు 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 అన్నా సరే, శిరస్త్రాణము, కవచము, ఖడ్గము ఇవన్నీ ఇచ్చి, పోనీ ఒకవేళ యుద్ధానికి వెళ్ళేటైతే ఇవన్నీ తీసుకుని వెళ్ళమంటే అన్ని తీసి అవతల పడేసాడండి. ఆ కవచం తీసి అవతల పడేశాడు, ఆ తలకి పెట్టినటువంటి శిరస్త్రాణాన్ని తీసి అవతల పడేశాడు, సౌలు గారి చేతి నుంచి ఇచ్చినటువంటి ఆ ఖడ్గాన్ని తీసి అవతల పడేశాడు. ఇవేమి నాకు అవసరం లేదండి. ఎందుకని? యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాది. నాలో దేవుడున్నాడు, నాతో దేవుడున్నాడు, నా దేవుణ్ణి నేను చూడగలుగుతున్నాను, నా దేవుణ్ణి నేను అనుభవించగలుగుతున్నాను. ఐఎమ్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ద లార్డ్ హూ ఇస్ ఇన్ మీ. నాలో ఉన్నటువంటి దేవుణ్ణి నేను నేను చూడగలుగుతున్నాను. నాకు ఈ కత్తులు, ఈ కవచాలు వీటితో నాకు పని లేదు. అవన్నీ ఎవరికి అవసరం? యుద్ధ నైపుణ్యము కలిగి మరి యుద్ధ విద్యలు నేర్చుకున్నటువంటి ఒక అసలు సిసలైనటువంటి సోల్జర్కి అవన్నీ కావాలి. కానీ ఇప్పుడు యుద్ధం నేను కాదు కదా చేసేది, నాతో పాటు నేను ఒకరిని తెచ్చుకున్నాను కదా.
నా దేవుడు నాతో ఉన్నాడు కదా, యుద్ధం ఆయన చేస్తున్నాడు కదా, నాకెందుకు ఈ కత్తులు ఈ కటార్లు ఇవన్నీ అని చెప్పి తీసి పాడేశాడండి వాటిని. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ రాత్రి మన ఆలోచన సమస్యల్లో ఉన్నప్పుడు మనము ప్రతిరోజు కూడా ప్రతి నిమిషము కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నీ దేవుడు నీలో ఉన్నాడు, నీ దేవుడు నీతో ఉన్నాడు. ఎలీషా చూడగలిగాడు, పరలోక సైన్య సమూహం నా చుట్టూ ఉన్నప్పుడు ఈ సిరియా దేశపు యొక్క సైన్యం నన్నేం చేస్తుంది, వీడి కన్నులు తెరవమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు దాసుడి కన్నులు తెరిచాడు. ఇప్పుడు ఆ సైన్యం యొక్క కన్నులు ముయ్యమని ప్రార్థన చేస్తే వారి కన్నులు దేవుడు మూసాడు. దేవుడు నా పక్కన ఉన్నాడు, దేవుడు నాలో ఉన్నాడు, నేను చెప్పింది చేస్తున్నాడు దేవుడు. వీడి కన్నులు తెరవమనగానే తెరవబడ్డాయంటే దేవుడు నా మాటలు వింటున్నాడు, దేవుడు నా పక్కనే ఉన్నాడు. ఆ సైన్యం యొక్క కన్నులు మూయబడాలనగానే వెంటనే దేవుడు వింటున్నాడు, అంటే ఆయన నీకు బహు సమీపముగా ఉన్నాడు, నీతో ఉన్నాడు. వారి కన్నులు మూయబడ్డాయి. అక్కడి నుంచి వారు వెళ్ళి 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 షోమ్రోన్ దగ్గరికి వెళ్ళారు, దోతాన్ నుంచి. అక్కడికి వెళ్ళిన తర్వాత బాగుంది దేవా, ఇప్పుడు వాళ్ళు కన్నులు తెరిచారు. ఇదేంటి ఇక్కడికి ఎలా వచ్చాం మనం? ఆశ్చర్యం. కాబట్టి మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన ఆత్మీయమైనటువంటి కన్నులు ఎప్పుడు మనం తెరిచుంచుకోవాలి, తెరవబడాలి మన కళ్ళు. ఎందుకంటే ముయ్యడానికి ఒకడు సిద్ధంగా ఉన్నాడు. అంధకార సంబంధి, అంధకార అధిపతి, వాడి పని ఏంటంటే మన మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేయడమే వాడి పని. కాబట్టి నీ కన్నులు మూసేవాడు ఒకడు ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి చూడకుండా మనము జాగ్రత్త కలిగి మన ఆత్మీయమైనటువంటి నేత్రములు మనము తెరుచుకుని ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు దేవుడు నీ కొరకు పంపించినటువంటి సైన్యం, దేవుడు నీ పక్కన ఉండడం, ఇవన్నీ కూడా మనము వీ కెన్ ఎక్స్పీరియన్స్. 34వ కీర్తన 7వ వచనాన్ని మనం చూస్తే, 34వ కీర్తన 7వ వచనము. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. నమ్ముతున్నారా ఈ మాటని? నమ్మగలుగుతున్నామా ఈ మాటని? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా? ఒకవేళ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే గుర్తుపెట్టుకోండి ఈ మాట, ఇక లోకంలో దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రైజ్ ద లార్డ్. నీ భయము నీ భక్తి దేవుని యందు గనక ఉంటే ఈ లోకంలో ఉన్న ఏ విషయంలోనూ కూడా నువ్వు భయపడక్కర్లా. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. నిన్ను రక్షించడానికి ఈ దేశపు ప్రధానమంత్రికి సెక్యూరిటీ ఉండవచ్చేమో గాని అది మానవ సంబంధమైనటువంటి సెక్యూరిటీ. బట్ యెహోవా యందు భయభక్తులు గల వారికి మన 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 మిలిటరీ కాదు, మన ఆర్మీ కాదు, మనకి హెవెన్లీ ఆర్మీ, పరలోక సైన్య సమూహము మనకి ఎప్పుడు మన చుట్టూ ఉంటది. మనల్ని రక్షించడమే ఆ దూత యొక్క పని. ఆ దూత పని ఏంటంటే, ఆ దూతకి ఇంకేం పని లేదు, నీ చుట్టూ దేవుడు పెట్టాడు. ఎంతమంది దూతలను పెట్టాడు నా చుట్టూ? ఒక్క దూతనే పెట్టాడా? లేకపోతే ఎందుకు మనకు కొంచెం భయం కదా, కొంచెం కనీసం ఒక 4-5 దూతలు ఉంటే బాగుంటదండి. మరి ఒక్కడైతే మరి ఏమవుద్దు అని ఏం భయపడక్కర్లా. మనము ఊహించిన దానికంటే మన లెక్కకు మించినటువంటి దూతలను, పరలోక సైన్య సమూహమును దేవుడు ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ పెట్టేశాడండి. చూద్దామా? 68వ కీర్తన చూడండి. 68వ కీర్తన 17వ వచనంలో, 68వ కీర్తన 17వ వచనంలో, దేవుని రథములు సహస్రములు ప్రభు వాటిలోనున్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు
ఆ కొండ పరిశుద్ధమాయెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు పంపించే రథాలు, దేవుడు పంపించే దూతలు ఒకటి అరా కాదండి. దేవుని రథములు సహస్రములు, సహస్రములు, అంటే వేలు, లక్షలు. ఇప్పుడు దేవుడు నిన్ను రక్షించడానికి నీ చుట్టూ పెట్టేటటువంటి సైన్యము, పరలోక సైన్య సమూహము వేలల్లో ఉంటుంది, లక్షల్లో ఉంటుంది. కాబట్టి ఈ రాత్రి మన కన్నులు తెరవబడాలి. దేవుడు మనలోనే ఉన్నాడు, దేవుడు మనతోనే ఉన్నాడు. మనము భయపడాల్సినటువంటి అవసరము లేదు. అయితే మనము దేవుణ్ణి చూడగలుగుతున్నామా? నీలో ఉన్న దేవుణ్ణి, నాలో ఉన్న దేవుణ్ణి మనము చూడలేకపోతే, మనము ప్రతి సమస్యకు మనం భయపడిపోతూ, టెన్షన్ పడిపోతూ, దేవుణ్ణి మనం చూడలేకపోతూ ఉంటే గనక అప్పుడు నిజంగానే మనం గుడ్డివాళ్ళం. అప్పుడు మనకు దేవుడి సహాయం కావాలి. దేవుడు మన కన్నులు తెరవాలి. ఎలీషా ప్రార్థన చేసినట్టు ప్రార్థన చేస్తే దేవుడు మన కళ్ళు తెరిస్తే అప్పుడు మనము సహస్రములు కలిగినటువంటి ఆ సైన్యమును మనము చూడగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్. ఒక్క మనము వృత్తాంతాన్ని బైబిల్ గ్రంథంలోంచి చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 7వ వచనం 8వ వచనాన్ని మనం చదువుకుంటే 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము. దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటలు యందు నమ్మిక ఉంచిరి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయంలో కొన్ని మాటలను మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం. చూడండి, ఎవరు గుడ్డివారు? గుడ్డివారు ఎవరు అంటే భయపడేవారు గుడ్డివారు. ఎప్పుడు? దేవుని యొక్క సహాయము మనకు ఉన్నప్పుడు, దేవుడు మనలో ఉన్నప్పుడు, దేవుడు మనతో ఉన్నప్పుడు కూడా మనము భయపడుతున్నాము అంటే మనము గుడ్డివారం. ఇప్పుడు ఇక్కడ రాజు అయినటువంటి హిజ్కియా కనబడుతున్నాడు. హిజ్కియా యూదా దేశమునకు రాజుగా ఉన్నాడు. ఇతను ఎంత మంచి భక్తి చేశాడంటే సద్భక్తి చేశాడు. ఇతను దేవుని యొక్క మన్ననలను ఇతను పొందుకున్నాడు. 31వ అధ్యాయము 20వ వచనంలో మనం చదివితే, హిజ్కియా యూదా దేశమంతట్ను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయచూ వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఎంత గొప్ప సాక్ష్యం హిజ్కియా కలిగి ఉన్నాడు. హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగు జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచు వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అద్భుతమైనటువంటి సాక్ష్యం. నమ్మకస్తుడంట, దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నటువంటి వాడంట, యథార్థము కలిగినటువంటి వాడంట. అసలు ఇలాంటి వాళ్ళు భయపడాలా? భయపడాల్సిన అవసరమే లేదు. అందుకే చూడండి, బైబిల్లో మనం కొంతమంది భక్తుల జీవితాలను ధ్యానం చేసినప్పుడు వారు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే ఏదో అసలు ఎంతో ధైర్యంగా మాట్లాడతారు. ఇంచుమంతా కూడా ఈసుమంతా కూడా వారికి భయం అనేది ఉండదు.
చూడండి ఇక్కడ ఏం జరిగిందంటే, అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు ఈ యోధా దేశము చుట్టూ ఏం చేశాడంటే, తన సైన్యం అంతటిని తీసుకొచ్చి సన్హెరీబు దండెత్తు వచ్చి యెరూషలేము మీద యుద్ధము చేయనుద్దేశించి ఉన్నాడని హిజ్కియా చూచాడు. హిజ్కియా ఇప్పుడు తన కళ్ళతో ఒక దృశ్యాన్ని చూశాడు. ఈ ఎలీషా గారి దగ్గర ఎలీషా చూడలేదు. ఎలీషా యొక్క దాసుడు చూశాడు చుట్టూ ఉన్నటువంటి రథాలు, గుర్రాలు, ఆ సిరియా దేశపు యొక్క సైన్యం. ఇప్పుడు ఇతనేం చేస్తున్నాడు? హిజ్కియా గారు చూశారు. యెరూషలేం మీదకి సన్హెరీబు దండెత్తి రావడం, మరి విస్తారమైనటువంటి సైన్యాన్ని తీసుకొచ్చి ఈ యెరూషలేము ప్రాకారము చుట్టూ మోహరించి యెరూషలేము మీద ఆ యూదా దేశం మీద యుద్ధాన్ని ఈ సన్హెరీబు రాజు ప్రకటించడం ఇతను చూశాడు. ఎప్పుడైతే ఈ సైన్యము ఇవన్నీ కూడా మరి చూశారో, ఈ ఈ ఈ చుట్టూ ఉన్నటువంటి హిజ్కియా గారి చుట్టూ ఉన్నటువంటి సైన్యాధిపతులు వీరందరూ కూడా భయపడుతున్నారు. జనుల మీద సైన్యాధిపతులను నియమించి పట్టణపు గుమ్మములకు పోవు రాజవీధిలోనికి వారిని తన యొద్దకు రప్పించి వారికి ఈలాగు హెచ్చరిక చేశాను. హిజ్కియాకు అర్థమైంది విషయం. సన్హెరీబు మరి అతని సైన్యం యుద్ధానికి వచ్చినప్పుడు మరి చుట్టూ ఉన్నటువంటి ఇతను ఈ యోధా దేశపు సైన్యాధిపతులు వీరందరూ కూడా భయపడుతున్నారని చెప్పి గ్రహించి చూచినటువంటి హిజ్కియా వారందరినీ కూడా ఎక్కడికి పిలిపించాడండి? రాజవీధిలోనికి వారిని పిలిపించాడు. పిలిపించి ఇప్పుడు హిజ్కియా చెబుతున్నటువంటి మాటలు చూడండి. ఈ మాటలు గనక మనం వింటే ఇప్పుడు హిజ్కియాలో దేవుడున్నాడని, హిజ్కియాతో దేవుడున్నాడని, హిజ్కియా యొక్క మనోనేత్రములు తెరవబడి ఉన్నాయని మనం గమనించగలుగుతాం. ఎందుకంటే ఎవరిలో దేవుడు ఉంటాడు? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఇప్పుడు భయభక్తులు కలిగిన వాడా లేడా అంటే పైన అద్భుతమైనటువంటి సాక్ష్యం. యెహోవా దృష్టికి అనుకూలముగాను, యథార్థముగాను, నమ్మకముగాను ఇతను పనిచేశాడు. ధర్మశాస్త్ర విషయం అందేమి, సేవ విషయం అందేమి, ధర్మం అంతటి విషయం అందేమి తాను హృదయపూర్వకముగా జరిగించాడు, వర్ధిల్లాడు. ఇప్పుడు ఇలాంటి భక్తులు మాట్లాడే మాటలు మనకు ధైర్యాన్ని ఇస్తాయి. ఇతను ఏమంటాడంటే 7వ వచనంలో మనం చదివితే, దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయముందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, వీరందరికీ కూడా ఆ సైన్యాధిపతులకి వారందరినీ రాజవీధిలోనికి పిలిపించి హిజ్కియా వారికి చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు దిగులు పడకండి, మీరేమీ భయపడకండి. ఈ అష్షూరు రాజు సన్హెరీబు తన సైన్యంతో వచ్చి విస్తారమైనటువంటి సైన్యంతో మన దేశము చుట్టూ యెరూషలేము యొక్క ప్రాకారము చుట్టూ ముట్టడి దిబ్బలు కట్టినప్పటికీ కూడా మీరు భయపడకండి, మీ ధైర్యాన్ని మీరు విడిచిపెట్టకండి. అష్షూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యం అంతటికైనను మీరు భయపడొద్దు. మీ కన్నుల ముందు మీరు చూస్తున్న వాటికి మీరు భయపడకండి. మీ కన్నుల ముందు అష్షూరు రాజు యొక్క సైన్యం మీకు కనబడుతుంది. ఆ అష్షూరు రాజుకు గాని, అష్షూరు రాజు యొక్క సైన్యమునికి గాని మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. ఇప్పుడు ఈ మాట చూసుకోండి, అండర్లైన్ చేసుకోండి. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఎలీషాకి అగ్ని రథములు కనబడడం కాదు, హిజ్కియాకి కనబడుతుంది దేవుని సైన్యం. తన దేశం చుట్టూ యూదా ప్రాకారము చుట్టూ కూడా ముట్టడి దిబ్బలు కట్టి సన్హెరీబు తన సైన్యం వేలాది మంది సైన్యంతో ఆ పట్టణం చుట్టూ ఉంటే, ఇప్పుడు హిజ్కియా తన సైన్యానికి చెబుతున్నటువంటి మాట ఏంటంటే, అష్షూరు రాజు అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. డోంట్ వరీ. అతను ఎంతమందితో వచ్చాడు? 1,00,000 మందితోనా? మనకి 10 లక్షల మంది సైన్యం ఉంది. మీరేం కంగారు పడకండి. వీళ్ళకేం అర్థం కావట్లేదు సైన్యాధిపతులకి.
వాళ్ళ సైన్యం చుట్టూ ఆల్రెడీ వచ్చి యుద్ధానికి సిద్ధంగా ఉంటే మీరు భయపడకండి, ఆ రాజు కంటే ఎక్కువ సహాయం మనకుందంటాడేంటి హిజ్కియా? అతనికి కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. మానవ సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మికయించరే. దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. దేవుని సహాయం నీకుంది. మానవ సహాయం మీద మనం ఆధారపడలేదు. మానవ సహాయం మీద రాజులను నమ్ముకొనుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవా యందు నమ్మికయించుట మేలు. నీ నమ్మకం ఎవరి మీద ఉంది ఈరోజు? దేవుని మీద ఉందా? మనుషుల మీద ఉందా? చాలా స్పష్టంగా హిజ్కియా దేవుని యొక్క సహాయాన్ని తన ఆత్మీయమైనటువంటి కన్నుల ద్వారా చూడగలుగుతున్నాడు. చూడగలుగుతున్నాడు. తన చుట్టూ దేవుడు ఉంచినటువంటి సహాయాన్ని చూడగలుగుతున్నాడు. కాబట్టి ఈ మాటలు ధైర్యముగా చెప్పగలుగుతున్నాడు. సన్హెరీబుకున్నది కేవలము మానవ సంబంధమైన బాహువే. అతడు నమ్ముకున్నది మనుషులను నమ్ముకున్నాడు. అతను ఉండొచ్చు, వేలాది మంది లక్షలాది మంది సైన్యం ఉండొచ్చు, మన పట్టణం చుట్టూ మోహరించి ఉండొచ్చు, కానీ వారికి ఉన్నది మానవ సంబంధమైన బాహువు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీలో నాలో ఉన్న దేవుణ్ణి, నీతో నాతో ఉన్న దేవుణ్ణి మనము మానవ సంబంధమైన బాహువుతో మనం కంపేర్ చేసుకోకూడదు. మనకు సహాయం చేయుటకు మనుష్యుడు కాదు, దేవుడే. మనుష్యులు కాదు మన సైన్యం, పరలోక సైన్యం. దేవదూతలు మన కోసం ఉన్నారు. ఎంతమంది? సహస్రములు, సహస్రములు, వేలాది లక్షలాది మంది దూతలు, పరలోక సైన్య సమూహము మన చుట్టూ ఉంది. మనము చూడగలిగితే, నువ్వు నడవగలిగితే నడు నీళ్ల మీద. వచ్చినది నీవే అయిన ఎడల నేనును ఈ నీటి మీద నీవలే నడవగలనా? ఎస్, నడు. నువ్వు చూడగలిగితే నన్ను, నా మహిమను, నా బలమును, నా శక్తిని, నా సన్నిధిని నువ్వు చూడగలిగితే నువ్వు నడవగలుగుతావు. నువ్వు లోకాన్ని చూస్తే పడిపోతావు. సింపుల్. అదేంటండి ఆయన నడవగలిగాడు, నేను నడవలేకపోతున్నాను? అతను దేవుణ్ణి చూడగలుగుతున్నాడు, మనం లోకాన్ని చూడగలుగుతున్నాం అంతే. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. యేసుక్రీస్తు ప్రభు వారు కొన్నిసార్లు చేశారు, ప్రార్థన చేస్తే కొంత శిష్యులు అడుగుతారు, ప్రభువా మరి మేము ఇలా ప్రార్థన చేశాం అవలేదు, నీ ప్రార్థనకి మా ప్రార్థనకి తేడా ఏంటి? ఇట్ ఈస్ ఓన్లీ ద మ్యాటర్ ఆఫ్ ఫెయిత్. యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు అంట అందరూ ఇదేంటి ఇతను మన మన ప్రధాన యాజకుల వలె, శాస్త్రుల వలె, పరిచయుల వలె మాట్లాడతలేదు, అధికారము కలిగిన వాడై మాట్లాడుతున్నాడు ఏంటని అనుకున్నారంట. ఇంతకు ముందు అన్నాడు కూడా, మాకు వాక్యం ఎవరు ఇలా చెప్పలేదు, ఈయన చెప్తుంటే మాకేదో ఒక అధికారంతో. ఎస్, నా తండ్రి ఇచ్చినటువంటి అధికారమును బట్టి ఆయన కమాండింగ్ గా మాట్లాడేవాడు. అంటే తండ్రిని ఆయన చూడగలుగుతున్నాడు, తండ్రి యొక్క ప్రజెన్స్ ను అనుభవించగలుగుతున్నాడు. కాబట్టి ఎందరైతే దేవుడిని, తమలో ఉన్నటువంటి దేవుడిని చూడగలుగుతారు, వారి మాటలు ఎలా ఉంటాయంటే అస్సలు దేనికి భయపడరు. ఇజ్రాయేలీల దేవుడైనటువంటి యెహోవాను దూషించుటకు సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? ఇప్పుడు ఇతని శరీరమును, ఇతని మాంసమును ఆకాశ పక్షులకు ఆహారముగా వేస్తానంటున్నాడు, చేతిలో 4 గులకరాళ్లు పెట్టుకున్నటువంటి దావీదు. ఎక్కడి నుంచి వచ్చింది దావీదుకి ధైర్యం? వాడెంత ఎత్తున్నాడు గొలియాతు, దావీదు ఎంత ఉన్నాడు? వాడి ఈటే నేతగాని యొక్క దూనెంత ఉంటదంట. జైంట్, దీర్ఘదేహుడు గొలియాతు, కానీ దావీదు దేవుణ్ణి చూడగలుగుతున్నాడు. హీఈస్ ఎక్స్పీరియన్సింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ లార్డ్.
దేవుడు నాతో ఉన్నాడు, నాకు భయం ఏంటని. ఎలీషా దేవుణ్ణి ఎక్స్పీరియన్స్ చేయగలిగాడు. మన చుట్టూ అంతకన్నా ఎక్కువ సైన్యం ఉంది, నీకు కనబడతలేదా? ఒక్క నిమిషం ఉండి, నేను ప్రార్థన చేస్తాను నీకోసం. దేవా వీడి కన్నులు తెరు. వెంటనే వాడికి కనిపించడం మొదలు పెట్టారు. ఇప్పుడు హిజ్కియా యొక్క సైన్యాధ్యక్షులు, యూదా దేశపు యుద్ధ ప్రముఖులు, వీళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు. హిజ్కియా పిలిచి, డోంట్ వరీ, అస్సలు భయపడకండి, విస్మయం ఉందారంటే మీరు దిగులు పడకుడి, మీరు మీ ధైర్యాన్ని విడవకుడి. అశ్షూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు. డోంట్ కేర్, విస్మయం అందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. ఈ రాత్రి ఆ ఎక్కువ సహాయాన్ని మనము చూడగలగాలి. ఎక్కువ సహాయాన్ని మనము చూడగలగాలి. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు ఎన్నటికీ సిగ్గునొందడు. నమ్మకం మాత్రం ఉంచండి అంతే. అందుకే ప్రభువారు ప్రతిసారి నమ్మిక మాత్రం ఉంచుము, ఇంకేమొద్దు, నమ్మిక మాత్రం ఉంచు, నీ నీ నమ్మిక చొప్పున జరుగును. ఈ రాత్రి మనం నమ్మాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాలో ఉన్నాడు. ఎలీషా నమ్మాడు, అద్భుతాలు అక్కడ జరిగిపోయినాయి. హిజ్కియా నమ్మాడు. ఇప్పుడు నమ్మిన వారి పని ఏంటో తెలుసా? ఇతరులకు ధైర్యం నింపుతూ ఉంటారు. ఎప్పుడైతే ఎందరైతే దేవుడు నాలో ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడని నమ్ముతారో, ఈ నమ్మిన వాళ్ళు చేసే పని ఏంటంటే, ఇతరులందరికీ కూడా పోజేసి ఒక చోటకి పిలిపించి వీళ్ళు ఏం చెప్తారంటే, భయపడకండి, దిగులు పడకండి, జడియకుడి, విస్మయమందుకుడి. ఎందుకంటే మరి ఈ సైన్యమంతటి కంటే ఎక్కువ సైన్యము సహాయము మనకు కలదు. అతనికి ఉన్నది మానవ సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయము చేయుటకును, మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, వెంటనే వీళ్ళు నమ్మకం ఉంచారని మాటల్లో. రాజుగారే చెప్తున్నారు, ఏం భయపడకుండా ధైర్యంగా ఉండండి. మనకు పరలోక సైన్య సమూహము మన దేవుడు, సైన్యములకు అధిపతి అని ఆయనకు పేరు. సైన్యములకు అధిపతి ఆయన. అలాంటి సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా మనకు తోడుగా ఉన్నాడు అన్నప్పుడు వీరందరూ నమ్మిక ఉంచారు. తర్వాత మరి ఆ యుద్ధంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని చేస్తాడు. మరి ఆ దూత, యెహోవా దూత ఆ సైన్యంలోనికి రావడం, మరి వెంటనే వారిని తరిమివేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. దేవుడు గొప్ప కార్యం చేసేసాడు అక్కడ. అయితే ఈ రాజు ఎవరైతే ఈ సన్హెరీబ్ ఉన్నాడో, అష్షూరు రాజు, వీళ్ళందరినీ డిమోటివేటింగ్ చేస్తున్నాడు. మీరు ఎందుకుని హిజ్కియా మాటలు నమ్ముతున్నారు? హిజ్కియా మాటలు నమ్మి మీరు మోసపోకండి. నేను ఇన్ని దేశాల మీదకి యుద్ధానికి వెళ్ళాను, ఇన్ని దేశముల మీదకి యుద్ధానికి వెళ్ళాను. ఆలోచించండి, ఏ దేశపు దేవుడైనా నన్ను ఓడించగలిగాడా? వారి ప్రజలను రక్షించగలిగాడా? మరి ఆ దేవుళ్ళే రక్షించలేకపోతే ఈ దేవుడు ఇంకెంత అంట. చూడండి, ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇంకెంత అని చెప్పి వాళ్ళు ఏం చేశారంట, పేలాపనలు పేలారంట, పేలాపనలు. తర్వాత రాజు అయిన హిజ్కియాయును, ఆమోజు కుమారుడైన యెషయాను ప్రవక్తయను ఇందుని గురించి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొర్ర పెట్టగా, యెహోవా ఒక దూతను పంపెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దూత సహస్రములు సహస్రములు కలిగినటువంటి పరలోక సైన్యము, రథములు, అగ్ని రథములు, అగ్ని గుర్రములతో మన చుట్టూ దేవుడు మనకి కావలి ఉంచేటటువంటి. జస్ట్ ఓపెన్ యువర్ స్పిరిచువల్ ఐస్. మీ మనోనేత్రములు తెరిచి మీరు చూడగలిగితే దేవుని సహాయాన్ని మీరు పొందుకోగలుగుతారు. నేడే పొందుకోగలుగుతారు, తక్షణమే పొందుకోగలుగుతారు. బట్ ఆ చూచేటటువంటి కళ్ళు మనకి కావాలి. దోత వచ్చేసిందంట. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులనందరినీ, సేనా నాయకులను, అధికారులను నాశనము చేయగా,
అష్షూరు రాజు సిగ్గునొందిన వాడై తన దేశమునకు తిరిగిపోయాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సిగ్గుపడేది ఎవరంటే దేవుని బిడ్డల మీదకి దండెత్తి వచ్చేవారు సిగ్గుపడతారండి. యెహోవా యందు నమ్మిక ఉంచిన వారు ఎన్నటికీ సిగ్గుపడరు. ధైర్యంగా చెప్పాడు హిజ్కియా, మీరేం భయపడకండి. అతనికి ఉన్నది మానవ హస్తం అంతే. మానవ సంబంధమైనటువంటి బాహువు అతనికి అండగా ఉంది. అయితే మనకు దేవుని సహాయం మనకుంది. యెహోవా దేవుని యొక్క సహాయం మనకుంది. చూడండి మరి ఇప్పుడు హిజ్కియా యొక్క కనులు తెరవబడ్డాయి. దేవుణ్ణి చూడగలిగాడు. సన్హెరీబు యొక్క కళ్ళు మూతపడ్డాయి. చూడలేకపోయాడు. ఇజ్రాయేలీయులు దేవుడు ఎంత శక్తివంతుడో, ఎంత పరాక్రమవంతుడో చూడలేకపోయాడు. గ్రుడితనం వచ్చేసింది. కనులుండి కూడా గ్రుడ్డివాడిగా మారిపోయాడు సన్హెరీబు. ఇప్పుడు ఏమైందంటే సిగ్గునొందిన వాడై తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ రోజు నీ కంటి ముందు ఉన్నటువంటి సమస్యలు ఎంత పెద్ద సమస్య అయినా కానివ్వండి, మనము దేవుణ్ణి మనము చూడగలగాలి. దేవుని సహాయం నీ చుట్టూ పెట్టాడు ఆయన. నమ్మాలంతే. వీరేం చేశారు? హిజ్కియా చెప్పిన మాటల యందు వారు నమ్మిక ఉంచిరి. నమ్మాలి. హిజ్కియా చెప్పినప్పుడు ఊరుకోయ్యా, కళ్ళెదురుగా ఈ సైన్యం కనబడుతుంది, అష్షూరు రాజు యొక్క సైన్యం కనబడుతుంది. నువ్వేమో అతని సైన్యం కంటే మన సైన్యం ఎక్కువ అంటావు. ఎక్కడుంది? అంటే శారీరకమైనటువంటి కన్నులతో ఈ లోకాన్ని చూసేవాడు దేవుని శక్తిని చూడలేడు. కానీ వీళ్ళు నమ్మారు. హిజ్కియా చెప్పిన మాటల యందు వీరు నమ్మిక ఉంచిరి. ఇప్పుడు ఏమైంది అంటే దూత దిగాడు. వీళ్ళు యుద్ధం చేయలేదు. దూత తన పని తాను చేశాడు. ఎందుకని? యెహోవా యందు భయభక్తుల గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దూత పనది. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎన్ ఏంజెల్. నిన్ను నన్ను కాపాడడమే దూత యొక్క పని. దానికోసమే దేవుడు దూతలను నియమించాడు. ఇప్పుడు ఆ దూత వచ్చాడు, దండులో దిగాడు, పరాక్రమశాలుల్ని, సేనా నాయకుల్ని, అధికారుల్ని మట్టి కరిపించేశాడు. అష్షూరు రాజు సిగ్గునొందిన వాడై తన దేశమునకు తిరిగిపోయాను. అంతటా అతడు తన దేవుని గుడిలో చొచ్చినప్పుడు ఏ దేవుణ్ణి చూసుకుని పేలాపనలు పేలాడు. ఏం పేలాడండి? మీ దేవుడు మిమ్మును నా చేతిలో నుండి విడిపింపగలడనుకొనుటకు నా పితరులు బొత్తిగా నిర్మూలము చేసిన ఆయా దేశస్థుల సకల దేవతలలోనూ తన జనులను నా చేతిలో నుండి విడిపింపగలిగిన దేవుడు ఒకడైనా ఉండెనా? అసలు నా దేవుళ్ళ చేతిలో నుంచి, నా చేతిలో నుంచి విడిపించగలిగిన ఒక దేవుడు ఈ భూమి మీద ఎవడైనా ఉన్నాడా అని ఇజ్రాయేలీలు ముందుకొచ్చి పలుకుతున్నాడు. కాబట్టి ఇప్పుడు హిజ్కియా చేత మీరు మోసపోకుడి, మీరు ఇట్టి ప్రేరేపణకు లోబడుకుడి, అతనిని నమ్ముకొనకుడి. ఏ జనుల దేవుడైనను, ఏ రాజ్యపు దేవుడైనను తన జనులను నా చేతిలో నుండి గాని, నా పితరుల చేతిలో నుండి గాని దేవుడు, మీ దేవుడు నా చేతిలో నుండి మిమ్మును మొదలే విడిపింపలేకపోవును గదా. మీ దేవుడు ఆఫ్టర్ ఆల్ మహామహాదేవుళ్ళు అనబడిన వారే వారి ప్రజలను నా చేతిలో నుండి రక్షించలేకపోయినప్పుడు మీ దేవుడు ఎంతటి వాడు, మీ దేవుడు నన్నేం చేయగలుగుతాడు అని చెప్పి వీడు పేలాపనలు పేలాడటండి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు వినుచున్నటువంటి దేవుడు, వినే దేవుడు, చూచేటటువంటి దేవుడు. దేవుడు చూస్తా ఉన్నాడు. దేవుడు ఇద్దరిని చూస్తాడు. తన యందు భయభక్తులు గల వారిని చూస్తూ ఉంటాడు. ఆ భయభక్తులు గల వారు ముందుకొచ్చి సవాలు విసురుతున్న వాడిని కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. సన్హెరీబుని దేవుడు చూస్తా ఉన్నాడు. మీ దేవుడు మొదలే నన్ను విడిపింపలేకపోవును కదా అనెను. అతని సేవకులు దేవుడైన యెహోవా మీదను, ఆయన సేవకుడైన హిజ్కియా మీదను ఇంకనూ పేలాపనలు పేలిరి. కాబట్టి దుష్టుడు ఎన్ని పేలాపనలు పేలొచ్చు మనల్ని భయపెట్టడం కోసం, మనల్ని గజ 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 వణికించడం కోసం దుష్టులు ఏం చేస్తూ ఉంటారంటే పేలాపనలు పేలుతారు. వాళ్ళు మనల్ని తిట్టడమే కాదు, మన దేవుణ్ణి కూడా తిడతారు. ఎందుకంటే మన దేవుణ్ణి తిడితే మనం డౌన్ అయిపోతాం. మన బలం ఎవరో మన దేవుడే.
మన బలం మన దేవుడు. కాబట్టి వచ్చి ముందు మన దేవుడి మీద అటాక్ చేస్తే మనం డౌన్ అయిపోతాం. కాబట్టి మన విశ్వాసం మీద కొట్టేస్తే, మన కాన్ఫిడెన్స్ మీద కొట్టేస్తే మనం బలహీనలైపోతాం. ఇక్కడ సన్హెరీబు కూడా అదే పని చేస్తున్నాడు అష్షూరు రాజు. మీ దేవుడు ఆఫ్టర్ ఆల్ అండి, మహా దేవుళ్ళే నన్ను ఏమీ చేయలేకపోయారు, మీ దేవుడు ఎంతసేపు అని చెప్పి యుద్ధానికి సిద్ధపడ్డారు వీళ్ళు. దేవుడు చూశాడు, విన్నాడు. ఇక్కడ హిజ్కియా వీళ్ళందరికీ ధైర్యాన్ని చెప్పాడు. వారు హిజ్కియా మాటలు యందు నమ్మిక ఉంచారు. చివరిగా హిజ్కియా ఒక చిన్న ప్రార్థన చేశాడు. రాజైన హిజ్కియాయును ఆమోజు కుమారుడైన యెషయాను ప్రవక్తను ఇందును గురించి ప్రార్థించి ఆకాశము తట్టి చూచి మొర్ర పెట్టగా, మనం చేయాల్సింది ఏంటంటే దేవుని యొక్క ప్రజెన్స్ ను మనం ఫీల్ అవ్వాలి. ఆయన తట్టు తిరిగి మనం ప్రార్థన చేయాలి. దట్స్ ఆల్. ఇంకేం అవసరం లేదు. దేవా, ఇదిగో నువ్వు నాలో ఉన్నావు, నువ్వు నాతో ఉన్నావు, నువ్వు నా పట్టణం చుట్టూ ఉన్నావు, నువ్వు నా ఇంటి చుట్టూ ఉన్నావు, నువ్వు నా గృహం చుట్టూ, నా ఆరోగ్యం చుట్టూ, నా దేశం చుట్టూ నువ్వు ఉన్నావు. ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్, ఐఎమ్ సెన్సింగ్, ఐఎమ్ ఫీలింగ్ యువర్ ప్రజెన్స్ మై లార్డ్. ఇప్పుడు ఈ యుద్ధాన్ని ఇదిగో నా చేతుల్లోంచి నీ చేతుల్లో పెట్టేస్తా. ప్రేయర్ చేసి హ్యాండ్ ఓవర్ చేసేయండి సిచ్యువేషన్. జస్ట్ హ్యాండ్ ఓవర్ ఇట్ టు గాడ్. ఇదిగో నీ చేతుల్లో పెట్టేస్తున్నానయ్యా నేను. ఆకాశము తట్టు చూచి మొర్ర పెట్టారు. వెంటనే తక్షణమే యెహోవా ఒక దూతను పంపెను. మరి అధికారులందరినీ కూడా మట్టి కరిపించును. అష్షూరు రాజు సిగ్గునందిన వాడై తన దేశంలోకి తిరిగిపోయిను. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే, ఏ దేవుణ్ణి చూసుకుని ప్రగల్భాలు పలికాడో, నా దేవుళ్ళు ఎంత గొప్ప దేవుడు, నేను నమ్ముకున్న దేవుళ్ళు, మీ దేవుళ్ళు నన్ను ఏమీ చేయలేరని ప్రగల్భాలు పలికినటువంటి ఆ రాజు ఎక్కడికి వెళ్ళాడంట? తన దేవుని గుడిలోనికి వెళ్ళాడు. చూడండి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఏ దూత అయితే యూదా దేశంలోనికి అష్షూరు రాజు యొక్క సైన్యము మధ్యలోనికి దిగి వచ్చిందో సైన్యాన్ని చంపేసింది. సైన్యాధిపతులను ఆ దూత చంపేశాడు, అధికారులను చంపేశాడు, సేనా నాయకులను చంపేశాడు. రాజును కూడా చంపేయచ్చు కదా. అక్కడ రాజును కూడా అదే యుద్ధంలో, అదే సైన్యంలో చంపేయచ్చు కదా. అలా ఎలాగ మరి? నా దేవుడు గొప్పవాడు, మీ దేవుడు ఎందుకు పనికిరానుడు అన్నాడు కదా. ఏ దేవుడు గొప్పవాడని ప్రగల్భాలు పలికాడో ఆ దేవుడి గుడిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ చంపితే ఇప్పుడు అతని దేశంలో ఉన్నవారు, అష్షూరు దేశంలో ఉన్నవారు, అలాగే యోధా దేశంలో ఉన్నవారు కూడా అర్థం అవుద్ది, ఈ రాజు ఎక్కడ చచ్చాడురా? వాళ్ళ దేవుడు గుళ్ళో పడి చచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయనకి ఏం కావాలంటే మహిమ కావాలండోయ్, మహిమ కావాలి. మహిమ ఆయన పొందుకోవడం కోసం ఒక్కోసారి ఆయన ఏం చేస్తాడంటే నీ శత్రువులకు కూడా సహాయం చేస్తూ ఉంటాడు. ఇజ్రాయేలీయుల్ని ఐగుప్తులో నుండి తీసుకొస్తున్నప్పుడు, నేను నా నామము ఐగుప్తులో కూడా మహిమ పొందుటకై ఇజ్రాయేలీయులను నేను కఠినపరుస్తాను. చాలా చోట్ల రాయబడి ఉంటుంది నిర్గమాకాండంలో. దేవుడు ఐగుప్తీయుల్ని కఠినపరిచాడు. దానికి కారణం ఏంటంటే, ఐగుప్తీయులలో, ఇజ్రాయేలీయులలో ఎలాగో నా నామం మహిమ పొందుతుంది, ఐగుప్తు దేశంలో కూడా నా నామము మహిమ పరచబడినట్లు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడంటే, ఈ అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబును తీసుకొచ్చి ఆ దేవుని గుడిలోనే అతను సొంత కడుపున పుట్టిన వారితోనే కత్తితో చంపించేశాడు. ప్రైజ్ ద లార్డ్. మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నమ్ముట నీ వలన సాధ్యమైతే, నమ్ముట నీ వలన సాధ్యమైతే దేవుని మహిమ నేడే చూచెదవు, దేవుని మహిమ నేడే చూచెదవు. భయపడకు మనసా, నువ్వు బాధపడకు మనసా, పరిస్థితిని మార్చువాడు, పరిస్థితిని మార్చువాడు నీకున్నాడు తోడు, నాకున్నాడు తోడు.
నీకున్నాడు తోడు, నాకున్నాడు తోడు. ప్రైజ్ ద లార్డ్. మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. హిజ్కియా చెప్పాడు, భయపడకండి సైన్యాధిపతులారా. అతనికి ఉన్నది కేవలము మానవ సంబంధమైనటువంటి బాహువు మాత్రమే. అతనికి అండ ఉంది. అతనికి కలిగినటువంటి సహాయము కంటే మనకు కలిగి ఉన్నటువంటి సహాయము గొప్పదే. ఆ మాటలు నమ్మండి. నమ్మారు, దేవుని కార్యాన్ని చూశారు. పరిస్థితిని తీసుకెళ్లి హిజ్కియా దేవుడి చేతిలో పెట్టాడు. వెంటనే దేవుని దూత వచ్చింది, అందరినీ చంపేసింది, రాజును మాత్రం మిగిల్చింది. ఎందుకంటే వాడికి ఒక గుణపాఠం నేర్పాలి. ఏ దేవుడి గురించి అయితే చూసుకుని ప్రగల్భాలు పలికాడో ఆ దేవుడి గుడిలోనికి వెళ్ళినప్పుడు తన సొంత కడుపును పుట్టిన వారే వచ్చి తండ్రిని చంపేశారు. ఆ దేవుడు ఏం చేయలేకపోయాడు. మన దేవుడు కనీసం కత్తి కూడా పట్టుకోనివ్వలేదు. వచ్చినటువంటి వేలాది మంది సైన్యమును మట్టి కరిపించి వెనక్కి పంపించేశాడు. వాళ్ళ దేవుడికి మన దేవుడికి, అష్షూరీయుల యొక్క దేవునికి, ఇజ్రాయేలీయుల యొక్క దేవునికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన ఆత్మీయమైనటువంటి కన్నులు తెరవబడినప్పుడు మనలో ఉన్నటువంటి దేవుణ్ణి, మనతో ఉన్నటువంటి దేవుణ్ణి మనము చూడగలుగుతాము. మనము చూడగలిగితే మనము నమ్మగలుగుతాము. మనము నమ్మగలిగితే కార్యాన్ని పొందుకోగలుగుతాం. మనము చూడాలి, చూచుట ద్వారా నమ్మాలి, నమ్మిక ఇంచుట ద్వారా మనం అద్భుతాలు మన జీవితాల్లో పొందుకోవాలి. అట్టి గొప్ప కృప, మన ఆత్మీయమైనటువంటి కన్నులు తెరిచి మనలో ఉన్నటువంటి దేవుణ్ణి చూసే కృప ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ రాత్రి దేవుడు దయచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మీరు కన్నులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకము చేసుకొనరా. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో చెప్తున్నటువంటి మాట, మీ కన్నులతో మీరు చూడండి, దేవుడు చేసినటువంటి కార్యములను మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనలో కల్లోలమును పుట్టిస్తున్నప్పుడు, ఆందోళనలు మనలో కలిగిస్తున్నప్పుడు, అయ్యో పరిస్థితులు నా చెయ్యి జారిపోయి, యుద్ధము సైన్యము మొత్తం కూడా దేశం చుట్టూ, పట్టణం చుట్టూ మోహరించేసింది, ఇక ఏమీ చేయలేని పరిస్థితి, అయిపోయామనుకున్నటువంటి పరిస్థితుల్లో ఎలీషా యొక్క దాసుడు ఎలీషా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు, దేవా, ఎలీషా తన ఆత్మీయ నేత్రములతో చూడగలిగిన దానిని మీరు దాసునికి కూడా చూపించారయ్యా. హిజ్కియా తన ఆత్మీయ నేత్రములతో చూడగలిగినటువంటి గొప్ప పరలోక సైన్య సమూహమును, సహాయమును హిజ్కియా యొక్క మాటల ద్వారా తన చుట్టూ ఉన్నవారు చూడగలిగారు. అందును బట్టి నమ్మిక ఉంచగలిగారు. తమ నమ్మిక ద్వారా వారు పొందుకోగలిగారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మాలో తండ్రి మిమ్మల్ని చూసే కృప, మిమ్మల్ని మేము నైనా ఎక్స్పీరియన్స్ చేసే కృప, మీ సన్నిధిని అనుభవించే కృప మాకు దయచేయండి తండ్రి. ఈ లోకం వైపు చూడకుండా, ఈ లోక సంబంధమైనటువంటి దేవత మా మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగ చేయడానికి చూస్తున్నప్పుడు దేవా, మేము ఈ లోకము వైపు చూడకుండా నీ వైపు చూసేవారిగా మమ్మల్ని ఉంచండి ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యెహోవా యందు భయభక్తుల గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. ఈ మాటని ఈ రాత్రి మేము హృదయపూర్వకముగా మేము నమ్ముతున్నాం తండ్రి. నీ యందు ఎందరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ నీ దూతలు సహస్రములుగా అగ్ని రథములతో నీ పరలోక సైన్య సమూహం మా చుట్టూ కావలి ఉంటుంది. ఈ రాత్రి ప్రభువా, నీ సైన్యమును, నీ సహాయమును చూడగలిగే కృప, అనుభవించగలిగే కృప, అద్భుత కార్యములు తండ్రి పొందుకొనగలిగే కృప నాకు, మాకు అందరికీ దయచేసి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహీల సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, సదాకాల ఆరోగ్యమునకు, రేవతి తిరుగు ప్రయాణమునకు సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు పొందుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.